హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ముందున్నటువంటి గెస్ట్ ఎవరనంటే అన్వేష్ కుమార్. హీ ఈస్ ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ హాక్సెన్స్. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సో స్టూడెంట్స్ కి టాప్ 10 ఐటీ జాబ్స్ అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో టాప్ 10 ఐటీ జాబ్స్ అంటే మోస్ట్ హ్యాపీనింగ్ టెక్నాలజీస్ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్నాలజీ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది అనుకోండి, అది కొన్ని ఇయర్స్ కి అది ఇంకా డిమాండ్ ఉండదు, ఎందుకంటే దాని మీద ఆల్రెడీ ఎక్కువ మంది ట్రైన్ అయ్యి అవైలబుల్గా ఉంటారు. సో టాప్ అంటే ఏంటంటే రీసెంట్లీ వచ్చిన టెక్నాలజీసే టాప్ స్కిల్ సెట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏం చేస్తామంటే అండి, మా కంపెనీస్ లో అప్లికేషన్ స్టాక్ అని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అప్లికేషన్ స్టాక్ అంటే వాళ్ళకి 4 to 5 కైండ్స్ ఆఫ్ స్కిల్ సెట్స్ మీద ట్రైన్ చేస్తాం. దాని మీద మేము ప్రాజెక్ట్స్ కూడా హ్యాండ్స్ ఆన్ చేపిస్తాం. ఎట్లా అంటే ఫుల్ స్టాక్, డెవాప్స్, టెస్టింగ్, బిజినెస్ అనలిస్ట్ అంటే స్క్రమ్ కానీ ఎజైల్ కానీ, అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఫ్లో ఎట్లా ఉంటుంది అనేది. సో ఇదంటే ఏంటంటే ఫుల్ స్టాక్ మీరు నేర్చుకోగలరు, డెవాప్స్ వస్తుంది, దాంతోపాటు బిజినెస్ అనలిస్ట్ అంటే ప్రాజెక్ట్ యొక్క మూవ్మెంట్ ఎట్లా ఉంటుంది, అసలు ప్రాజెక్ట్ ప్లానింగ్ ఎట్లా ఉంటుంది. సో 3 to 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కిల్ సెట్స్ మీద అప్లికేషన్ స్టాక్ అనేది స్టార్ట్ చేసాం. సో ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 to 5 స్కిల్ సెట్స్ మీద ట్రైన్ అయ్యి ఉంటే ఇప్పుడు మీరు ఓపెనింగ్స్ చూస్తారు. అప్లికేషన్ స్టాక్ ఇప్పుడు ఫుల్ స్టాక్ అనుకోండి, దానికే ఎలిజిబుల్ ఉంటారు మీరు. డెవాప్స్ ఇంజనీర్ విత్ AWS అంటారు, దానికి ఎలిజిబుల్ ఉంటారు. డెవాప్స్ విత్ ఎజూర్ అంటారు, దానికే ఉంటారు. బిజినెస్ అనలిస్ట్ అంటారు. అంటే ఒక 4 to 5 కైండ్స్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చి యూ క్యాన్ ఆన్సర్ దమ్, అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలరు, ఎందుకంటే ఒక 4 to 5 స్కిల్ సెట్స్ మీద నేర్చుకుని ఉంటారు. సో టాప్ ఐటీ జాబ్స్ లేకపోతే ఆ స్కిల్ సెట్స్ అనేది ఇట్ విల్ చేంజ్ ఇయర్ బై ఇయర్. ఒక 2 years 3 years అట్లా ఉంటుంది. సో నేనేమంటానంటే మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద మీరు నాలెడ్జ్ తెచ్చుకొని ఉంటే, ఒక స్కిల్ సెట్ ఎక్కువ మంది ఉన్నారు, ఒక స్కిల్ సెట్ దాని మీద ఎక్కువ మంది దొరుకుతారు, మనం వేరే స్కిల్ సెట్ తో పాటు యాడ్ చేసి మనం రిక్వైర్మెంట్ కి చూద్దాం అనుకున్నా మీద స్కిల్ సెట్స్ మీద ఎలిజిబుల్ ఉంటారు. సో దేర్ ఈస్ నో టాప్ ఐటీ టెక్నాలజీస్, బట్ హూ గెట్ ద నాలెడ్జ్ ఆన్ మల్టిపుల్ స్కిల్ సెట్స్ విల్ బీ ఇన్ ఏ టాప్ ప్లేస్. అంతే, అదొక సింపుల్. అంటే ఎన్ని ఎక్కువ స్కిల్ సెట్స్ నీకు ఉండుంటే నువ్వు అంత బాగా పర్ఫామ్ చేయగలవు. విత్ నో టైమ్ యూ క్యాన్ స్లైడ్ ద కంపెనీ ఆర్ యూ క్యాన్ గెట్ ద గుడ్ ప్యాకేజ్. టాప్ అనేది ఏం లేదు, మనం నేర్చుకునే దాన్ని బట్టి మనం ఎంత నేర్చుకుంటే అంత టాప్. ఎన్ని నేర్చుకుంటే ఎన్ని స్కిల్ సెట్స్ మీద ఐడియా తెచ్చుకొని మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద మీకు ఉండాలి. మీరు ఎన్ని స్కిల్స్ తెచ్చుకోగలుగుతాడు సార్ జనరల్ గా? అసలు తప్పదండి. ఇప్పుడు మార్కెట్ ఇదివరకు ఒక స్కిల్ సెట్ అంటేనే అమ్మో జావా అంత కోడ్ అంటామా? జావా కోడా అసలు అది ఇప్పుడు నథింగ్ అన్నట్లు ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. సో హిస్టరీ అంటే పాస్ట్ లో హార్డ్ అన్నది ఇప్పుడు ఇట్స్ వెరీ ఈజీ, ఇట్స్ నథింగ్ అన్న థాట్ లోకి వచ్చేస్తున్నాం. సో ఇప్పుడున్న హార్డ్ ఫ్యూచర్ లో ఇట్ ఈస్ అంటే మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఏముంది, మల్టిపుల్ చాలా మందికి ఉందిగా. మళ్ళీ అట్లనే మనం ఆ స్టేజ్కి వెళ్ళిపోతాం, డెవలప్ అయిపోతా ఉంటుంది. ఇప్పుడు ఒక స్కిల్ సెట్ రావడానికి చాలా ఇబ్బంది పడ్డామా, ఇప్పుడు మల్టిపుల్ స్కిల్ సెట్స్ కి ఇబ్బంది పడుతున్నాం అని ఉంటుంది. ఫ్యూచర్ లోకి వెళ్ళండి, మల్టిపుల్ స్కిల్ సెట్స్ చాలా మందికి ఉన్నాయి, చాలా మంది అప్లై చేస్తున్నారు. ఇన్ని స్కిల్ సెట్స్ చాలా ప్రొఫైల్స్ వస్తున్నాయి, చాలా మంది నేర్చుకుంటున్నారు, వెళ్ళిపోతాం. అప్పుడు ఇంకా ఒకటే స్కిల్ తో వచ్చిన అస్సలు కన్సిడర్ చేయరండి. అసలు ఇంకా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా ఒక వేస్ట్. అసలు ఒక స్కిల్ తో ఇంటర్వ్యూకి వెళ్ళడమే వేస్ట్. అంటే అసలు మీకు అప్లై చేయడానికి కూడా మీకు ఛాన్స్ ఉండదు కదా, ఎందుకంటే ఇప్పుడు ఒక జాబ్ ఓపెనింగ్ వచ్చినప్పుడు దాని JD ఉంటుంది, జాబ్ డిస్క్రిప్షన్. అంటే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏమిటో తెలుస్తుంది కదా, దానిలోనే ఇస్తారు. షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ దిస్ టెక్నాలజీ, ఇది వచ్చి నాలెడ్జ్ ఉండాలి. ఫ్రెషర్స్ కి అయితే నాలెడ్జ్ ఉండాలి, ప్రొఫిషియంట్ గా ఉండాలని. ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే దీని ఎక్స్పీరియన్స్ ఉండాలని. సో ఆల్మోస్ట్ 3 to 4 స్కిల్ సెట్స్ మీద, అంటే 3 to 4 వాళ్ళు చేసే జాబ్స్ ఇండివిజువల్ జాబ్స్ ఇప్పుడు ఒకటే చేయాలి. సో మల్టిపుల్ స్కిల్ సెట్స్ రావాలి. టాప్ ఐటీ అనేది ఏమి లేదు. హూ విల్ హ్యావ్ ద మల్టిపుల్ స్కిల్ సెట్స్, నాలెడ్జ్ గానీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ గానీ, మల్టిపుల్ టాస్క్స్ చేస్తే ఇంకా సక్సెస్ అయినట్టే ఫీల్డ్ లో. హీ విల్ సర్వైవ్. నిజంగా సెక్యూర్డ్ ఉండొచ్చు అని అంటే ఎక్కువ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం. లేకపోతే రేపు వెళ్ళిపోయి మనకి మెయిల్ ఓపెన్ చేస్తే HR నుంచి ఏమన్నా పుట్ ద పేపర్స్ అనే మెయిల్ వస్తుందా, లేకపోతే భయపడుతుండాలి. అదే మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉన్నాయంటే ఈ ప్రాజెక్ట్ కాకపోతే ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు దాని స్కిల్ సెట్స్ కూడా మనం రెడీ అయి ఉండాలి. ఇప్పుడు లే ఆఫ్ జరగడానికి కూడా ఏదో రీజన్ అంటారా? సేమ్ అండి. ఇప్పుడు స్కిల్ సెట్స్ అంటే ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్స్. నీకున్న స్కిల్ సెట్ కి మాకున్న ప్రాజెక్ట్స్ కి సింక్ అవ్వట్లేదు. నువ్వు చేసిన పాత ప్రాజెక్ట్ లో పర్ఫార్మెన్స్ మంచిగా ఉండట్లేదు అని తీస్తారు. లేకపోతే కంపెనీస్ లో ప్రాజెక్ట్స్ ఆన్ టైమ్ లో వాళ్ళకి రాక దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. బట్ వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, రీజన్స్ కంపెనీ రీజన్స్ చెప్పరు. నువ్వు సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదు, యూ కెన్ గో అవుట్ అంటారు. కంపెనీ అంతా పర్ఫెక్ట్ గా ఉంది అంటారు, బట్ కంపెనీ పర్ఫెక్ట్ గా ఉండవు. ప్రాజెక్ట్స్ రాకపోయినా చెప్పరు.
నువ్వు పర్ఫార్మెన్స్ లేదు, సర్వైవల్ లేదు, యూ క్యాన్ గో అవుట్ అంటారు. సో ఎనీవే వీ నీడ్ టు టేక్ ద బ్లేమ్. అంటే ఐ మీన్ ఎంప్లాయిడ్ షుడ్ టేక్ ద బ్లేమ్. సో అది ఎట్లయినా బ్లేమ్ అవుతారు. బట్ ఏంటంటే మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద మీరు నాలెడ్జ్ తెచ్చుకొని ఉంటే యూ కెన్ సర్వైవ్. మనం ఛాన్స్ ఇచ్చినట్టు అవ్వదు, కంపెనీకి ఛాన్స్ ఇవ్వం మనం. రైట్. నాకు ఇది రాదా, నాకు వచ్చు కదా, ఆల్రెడీ వర్కౌట్ చేసే కదా. ఓర్ యూ క్యాన్ హ్యావ్ అన్ డిస్కషన్ విత్ మీ, యూ క్యాన్ స్క్రీన్ మీ రిగార్డింగ్ దీస్ టెక్నాలజీస్, ఐ కెన్ సే దట్ వెదర్ ఐ యామ్ ఓకే విత్ దట్ ఆర్ నాట్, యూ క్యాన్ సీ. మనం కమాండింగ్ వాళ్ళు చెప్పొచ్చు. సో మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఇస్ ద మెయిన్ ప్రయారిటీ అదర్ దాన్ లెర్నింగ్ ద టాప్. నేను టాప్ 1, 2, 3 నేర్చుకోవడం కాదు, టాప్ 5 నేర్చుకొని రెడీగా ఉంది. చాలా టిపికల్ గా ఉంది సార్ ఈ ఫీల్డ్ గురించి. అసలు అది Thank you. ఇక ఏ వచ్చిన తర్వాత నుంచి కంప్లీట్ గా మారిపోయింది. కంప్లీట్ గా చాలా ఎట్లా అంటే అంటే చాలా ఛాలెంజింగ్. రిస్క్ అనే చెప్పాలి. ఇంకా ఏ చాలా తర్వాత అండి. నుంచి ఒక పర్సన్, ఒక ఎంప్లాయీ లైఫ్ రిస్క్ లో పడిందని చెప్పాలి. Exactly. జాబ్స్ విషయంలో అయితే ఎగ్జాక్ట్లీ. అందరూ అనుకుంటారు ఈ జాబ్ ఎందుకు చేస్తున్నావు, ఆ జాబ్ ఎందుకు చేస్తున్నావు, అది సెక్యూర్డ్ కాదు, సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాను. కానీ సాఫ్ట్వేర్ అసలు సెక్యూర్డ్ కాదని అనిపిస్తుంది మోస్ట్ చూస్తుంటే. అన్సెక్యూర్డ్ జాబ్ ఇస్ సాఫ్ట్వేర్ జాబ్. అది ఎవరికి తెలియదు, జస్ట్ పొజిషన్ చూస్తారు అంతే. దాంట్లో ఉన్న ఇప్పుడు మీరు ఇప్పుడు స్విగ్గీ అని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్, స్విగ్గీలో 15 lakhs ప్యాకేజ్ తీసుకునేవాడు ఆఫీసు మన ఐటీ కంపెనీ లాగా మంచి మిర్రర్స్ ఒక 15-20 floors అట్లా ఉండదు. అవును. వాళ్ళకి ఏంటంటే అది కావాలి, లోపల సెంట్రలైజ్డ్ ఏసీ కావాలి, మొత్తం కంప్లీట్ గా క్లోజ్ అయ్యి మొత్తం ఒక పెద్ద క్యాంపస్ లాగా ఉండాలి, మొత్తం అంత మిర్రర్స్ అంతా అంటే ఒక పాష్ లుక్ రావాలి. అప్పుడే వాళ్ళకి అంటే మనకు దానిలో ఒక 10 ప్రాజెక్ట్ వేసినా కూడా మన కంపెనీ చూసి వస్తుంది అన్నట్టు మనం డిసైడ్ చేసుకుంటాం. డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా ఐటీ అంటే అబ్బా ఆ బిల్డింగ్స్ కానీ ఆ లైఫ్ స్టైల్ కానీ అదే నాకు కావాలని కంపెనీ చూసి డిసైడ్ అయిపోతారు వాళ్ళు కూడా. అరే చిన్నగా ఉంది, ఎగ్జాక్ట్లీ. ఆ కంపెనీలో బిజినెస్ చూడరు, Business. ఆ కంపెనీ ఆఫీస్ బట్టి అబ్బాయి ఆ కంపెనీలో పెద్ద ఆఫీస్ లేదు, ఈ కంపెనీలో చాలా అంటే బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా, ఏదో చిన్న They will బిల్డింగ్ లా decide. ఉంది అనేసి అయిపోతుంది అంతే. But they అలాగే don't డిసైడ్ know. అవుతున్నారు జాబ్స్ Exactly. కూడా ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. స్టార్ట్అప్ అని ఫిక్స్ అయిపోతున్నారు అక్కడితో. యా సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.